ఒక్కసారి కళ్ళు మూసుకుని ఊహించుకోండి. మన భారతదేశంలోని ప్రతి పెట్రోల్ పంప్ వద్ద విదేశీ ఇంధనం కాదు, మన స్వంత ఆయిల్తో ట్యాంకులు నిండుతున్నాయి. అది కేవలం మన అవసరాలకు సరిపోవడమే కాదు, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో ఉంది. ఇది కలలా అనిపిస్తుంది కదూ? కాని ఈ కల ఇప్పుడు వాస్తవ రూపం దాల్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల మన పెట్రోలియం మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అండమాన్ సముద్రం యొక్క గాజాంధకార లోతుల్లో నీటి అడుగున భారత్కు ఒక అపారమైన నిధి లభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధి మన దేశ భవిష్యత్తును మలుపు తిప్పే శక్తి కలిగి ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆవిష్కరణ ఒక సాధారణ సూచన కాదు. ఒక ఆయిల్ వెల్ కనుగొనబడింది. అది కేవలం ఒక చిన్న సంకేతం కాకుండా ఒక భారీ నిల్వల ఆవిష్కరణకు తొలిమెట్టుగా ఉండవచ్చు. ఈ ఆవిష్కరణను శ్రీ పూరి గారు దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశం గయానాలో 2015వ సంవత్సరంలో జరిగిన ఆయిల్ ఫీల్డ్ ఆవిష్కరణతో పోల్చారు. ఇప్పుడు మీ మనస్సులో ఒక ప్రశ్న రావచ్చు, ఈ గయానా ఏమిటి? దీనితో పోల్చడం ఎందుకు అని. గయానా ఒకప్పుడు ఆయిల్ రంగంలో పేరు కూడా తెలియని ఒక చిన్న దేశం. కాని అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబైల్ అనే కంపెనీ అనూహ్యంగా ఒక భారీ ఆయిల్ ఫీల్డ్ను కనుగొంది. ఆ నిల్వలు ఏకంగా 11 బిలియన్ బ్యారెల్స్. ఈ ఆవిష్కరణ గయానా గతిని మార్చేసింది. ఇప్పుడు ఆ దేశం రోజుకు 6,50,000 బ్యారెల్స్ ఆయిల్ను ఉత్పత్తి చేస్తోంది. 2030 సంవత్సరం నాటికి రోజుకు 13 లక్షల బ్యారెల్స్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒక చిన్న దేశం ఇంతటి అద్భుతం సాధించగలిగితే మన భారత్ ఎందుకు సాధించలేదు? మన అండమాన్ సముద్రంలో మన ఆశలను రెట్టింపు చేసే అలాంటి ఒక అవకాశం కనిపిస్తోంది. మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు స్పష్టంగా చెప్పారు, అండమాన్ సముద్రంలో గయానా తరహా భారీ ఆయిల్ నిల్వలు కనుగొనబడే రోజు దగ్గరలోనే ఉందినని. ఒకప్పుడు గల్ఫ్ దేశాలపై ఆధారపడిన మన భారత్ ఇప్పుడు తన సొంత సముద్ర తీరంలో, తన సొంత భూమిలో అమూల్యమైన ఖజానాను కనుగొనబోతుంది. కానీ ఫ్రెండ్స్, ఈ అద్భుతం ఒక్కసారిగా ఎలా సాధ్యమైంది? అండమాన్ సముద్రంలో ఈ లోతులను ఇంతకు ముందు ఎందుకు పరిశీలించలేదు? అసలు విషయం ఏమిటంటే, అన్నదాని గురించి మాట్లాడుకుంటే గతంలో మన విధానాలు భిన్నంగా ఉండేవి. 2016 సంవత్సరం వరకు మన ఎక్స్ప్లోరేషన్ విధానాలు పెట్టుబడులను ప్రోత్సహించినా నిజంగా ఆవిష్కరణలు జరుగుతున్నాయా అనే దానిపై కైనమైన నియంత్రణ లేదు. పెట్టుబడులు పెట్టండి అని చెప్పేవారు, కాని తవ్వకాలు ఎంతవరకు జరుగుతున్నాయో, ఫలితాలు ఏమిటో పట్టించుకునేవారు కాదు. అయితే 2017వ సంవత్సరంలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. ప్రభుత్వం 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టింది: హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ మరియు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ. ఈ విధానాలు పెట్టుబడుల కంటే ఎంత భూమిని తవ్వి పరిశోధిస్తున్నామనే దానిపై దృష్టి పెట్టాయి. ఆవిష్కరణల సంఖ్యను పెంచండి, పెట్టుబడులు తమంతట తాము వస్తాయి అనే ఆలోచనతో ఈ విధానాలు రూపొందించబడ్డాయి. అయితే ఈ మార్పు భారత శక్తి రంగాన్ని తలకిందులు చేసింది. ఒకప్పుడు సంవత్సరానికి 100 నుంచి 200 కొత్త తవ్వకాలు మాత్రమే తవ్వేవారు. కాని గత సంవత్సరం ఒక్క ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్ సంస్థనే 541 కొత్త తవ్వకాలను తవ్వింది. వీటిలో 103 త్రవ్వకాలు పూర్తిగా కొత్త ప్రాంతాల్లో, ఇంతకు ముందెన్నడూ తవ్వని చోట్ల తవ్వినవి. ఇంత పెద్ద సంఖ్యలో తవ్వకాలు భారత చరిత్రలో ఎన్నడూ జరగలేదు. ఇవి కేవలం సంఖ్యలు కాదు, భారత్ ఆత్మనిర్భర్ భారత్గా మారే దిశగా సాగుతున్న గట్టి అడుగులు. ఇప్పుడు ఒక్కసారి కళ్ల ముందు ఊహించుకోండి, బలియా వంటి ఒక సాధారణ పట్టణంలో ఎవరూ ఊహించని చోట ఆయిల్ లేదా గ్యాస్ నిల్వలు కనుగొనబడుతున్నాయి. ఇది ఏదో మాయాజాలం కాదు, సరైన నిర్ణయాలు, అవిశ్రాంత కృషి ఫలితం. భారత్ ఇప్పుడు కేవలం విదేశీ ఆయిల్ కొనే దేశం కాదు, తన సొంత ఉత్పత్తిదారుగా ఎదగడానికి సిద్ధమవుతోంది. అండమాన్ ఇప్పుడు కేవలం ఒక పర్యాటక కేంద్రం కాదు, భారత శక్తి విప్లవానికి ఒక కిరీటంగా మారుతోంది. అండమాన్ సముద్రాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలు కేవలం ఆయిల్ మరియు గ్యాస్లకు పరిమితం కాదు. ఇది భారత్ను ఒక శక్తివంతమైన సూపర్ పవర్గా తీర్చిదిద్దే దీర్ఘకాలిక ఆలోచనలో భాగం. ఒకప్పుడు భద్రతా కారణాలతో మూసివేయబడిన ప్రాంతాల్లో ఇప్పుడు పరిశోధనలకు అనుమతులు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు ఇది కేవలం ఓఎన్జీసీ ఒక్కటి చేసే పని కాదు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డీఓ, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వంటి ప్రముఖ వైజ్ఞానిక సంస్థలు కూడా
ఈ సముద్రలోతుల రహస్యాలను విప్పే పనిలో మునిగిపోయాయి. ఫ్రెండ్స్, ఈ కథ భారత్కే పరిమితం కాదు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు ఇప్పుడు అండమాన్ వైపు చూస్తున్నాయి. ఫ్రాన్స్కు చెందిన టోటల్ ఎనర్జీస్, అమెరికాకు చెందిన ఎక్సాన్ మొబైల్, షెవ్రాన్ వంటి సంస్థలు అండమాన్ సముద్రలోతుల్లో తమ అవకాశాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అందరికీ ఒకటే తెలుసు, ఒకవేళ ఆయిల్ సముద్రం ఎక్కడైనా ఉందంటే అది అండమాన్లోనే ఉంది. 2025వ సంవత్సరం మార్చి నెలలో భారత ప్రభుత్వం మరో గొప్ప అడుగు వేసింది, ఆయిల్ ఫీల్డ్స్ బిల్. ఇది ఏదో సాధారణ మార్పు కాదు. 108 సంవత్సరాల నుంచి నడుస్తున్న పాత వ్యవస్థను తొలగించి ఒక కొత్త దారిని పరిచింది. ఇప్పుడు నిబంధనలు స్పష్టంగా, పారదర్శకంగా ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలోకి సులభంగా అడుగుపెట్టే వీలు కల్పించబడింది. ఈ మార్పు పెట్టుబడిదారులలో నమ్మకాన్ని పెంచింది. భారత శక్తి రంగానికి కొత్త ఊపిరి లభించింది. ఇప్పుడు భారత్ గతంలో ఉన్న దానికంటే పూర్తిగా భిన్నంగా ఉంది. గుండె నిండా ధైర్యంతో తలెత్తి నడుస్తోంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల వైపు ఆశగా చూసిన భారత్ ఇప్పుడు తన సముద్ర తల్లి ఒడిలో ఆ లోతుల్లో ఆయిల్ను వెతుకుతోంది. కాని ఈ కథ వెనుక ఒక గొప్ప భౌగోళిక రాజకీయ విప్లవం కూడా దాగుంది. ఒకవేళ భారత్కు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ ఉత్పత్తి చేసే నిల్వలు లభిస్తే మనం ఇక ఏ దేశం ముందు చేతులు జోడించాల్సిన అవసరం ఉండదు. భారత్ స్వయంగా నిర్ణయిస్తుంది ఎవరికి ఆయిల్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదని. ఇదే అసలైన ఆట, అసలైన శక్తి రాజకీయం. శక్తి అంటే కేవలం పెట్రోల్ లేదా ఆయిల్ కాదు, అది ఒక శక్తివంతమైన ఆయుధం. భారత్ ఇప్పుడు ఆయుధానికి యజమాని కాబోతోంది. అండమాన్ కేవలం ఒక ఆయిల్ క్షేత్రం కాదు, అది భారత్కు ఒక వ్యూహాత్మక చావి. మలక్కా జలసంధి, అరేబియా సముద్రం నుంచి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ద్వీపం ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 40% మార్గం ప్రయాణించే కీలకమైన ప్రాంతంలో ఉంది. ఒకవేళ ఇక్కడ ఆయిల్ ఉత్పత్తి ప్రారంభమైతే హిందూ మహాసముద్రం యొక్క హృదయ స్పందన భారత్ చేతిలో ఉంటుందని గుర్తుంచుకోండి. ఇంకొక అడుగు ముందుకు వేసి ఆలోచించండి. ఆయిల్ ఉత్పత్తి జరిగే చోట పైప్లైన్లు వేయబడతాయి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ టెర్మినల్స్ నిర్మించబడతాయి, రిఫైనరీలు ఏర్పాటవుతాయి. ఇవి కేవలం భారత్ కోసం మాత్రమే కాదు, దక్షిణాసియా మొత్తానికి ఇంధనం సరఫరా చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. భారత్ ఇప్పుడు కేవలం ఆత్మనిర్భర్ దేశం కాదు, శక్తి రంగంలో ఒక యజమానిగా ఎదగడానికి సిద్ధమవుతోంది. అండమాన్లో ఆయిల్ మాత్రమే కాదు, గ్యాస్ నిల్వలు కూడా లభించే అవకాశం ఉంది. గ్యాస్ లభిస్తే భారత్లో విద్యుత్ ధరలపై గణనీయమైన ప్రభావం పడుతుంది. ఈ రోజు బొగ్గుపై ఆధారపడే విద్యుత్ సంస్థలు రేపు అండమాన్ గ్యాస్పై నడవచ్చు. ఈ మార్పు సామాన్యుడి విద్యుత్ బిల్లులో సానుకూల మార్పును తెస్తుంది. ఒకరోజు అండమాన్ నుంచి బయల్దేరే గ్యాస్ మన పొరుగు దేశాలైన మయన్మార్, బంగ్లాదేశ్, ఇండోనేషియా వంటి దేశాలకు ఎగుమతి అయ్యే స్థితికి చేరుకోవచ్చు. భారతం కేవలం ఒక సాఫ్ట్ పవర్గా మిగిలిపోదు, శక్తి రంగంలో సూపర్ పవర్గా ఆవిష్కరించబడుతుంది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే, ఆయిల్ మరియు గ్యాస్తో పాటు అండమాన్ సముద్ర గర్భంలో కోబాల్ట్, రేరెర్త్ మెటల్స్ వంటి అమూల్యమైన ఖనిజాలు కూడా లభించే అవకాశం ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీకి కీలకమైనవి. అంటే అండమాన్ కేవలం ఆయిల్ మరియు గ్యాస్ విప్లవాన్ని తీసుకురాదు, భారత్లో ఎలక్ట్రిక్ వాహన విప్లవానికి పునాది వేస్తుంది. ఈ అపూర్వమైన అవకాశాన్ని భారత్ సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే రాబోయే దశాబ్దం పూర్తిగా భారత్దే అవుతుంది. ఒకప్పుడు ఆయిల్ కోసం విదేశాల వైపు ఆశగా చూసిన భారత్ రేపు శక్తిని ఎగుమతి చేసే దేశంగా మారుతుంది. ఆ రోజు భారత గళం, భారత కరెన్సీ, భారత విధానాలు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త శక్తితో, ఒక కొత్త గౌరవంతో మరుమగుతాయి. ఇప్పుడు అసలైన ప్రశ్న ఏమిటంటే, అండమాన్లో ఆయిల్ ఉందా లేదా అని కాదు. అసలైన ప్రశ్న, ఈ సముద్ర లోతుల నుంచి బయటపడబోయే భవిష్యత్తును స్వీకరించడానికి, ఆ భవిష్యత్తును తన చేతుల్లోకి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందా? మీ అభిప్రాయాలను, మీ ఆలోచనలను కామెంట్స్లో తప్పక షేర్ చేయండి. ఈ వీడియో మీకు కొత్త సమాచారాన్ని అందించినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి దేశభక్తితో నిండిన ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా ఏ ఒక్క అప్డేట్ను కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. జై హింద్, జై భారత్.